డియర్ ఆస్పిరెంట్స్, ఈ సమ్ చూద్దామండి. ప్రీవియస్ క్వశ్చన్ అండి. ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 25 టైమ్స్ ఆఫ్ దర్ డిఫరెన్స్. డిఫరెన్స్కి ఏంటంటే సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అనేది 25 టైమ్స్ ఎక్కువ, రైట్ అండి. 20% ఆఫ్ ద స్మాలర్ నెంబర్ ఈజ్ 24 లెస్ దెన్ ఇట్స్ 1/3. చూసుకుంటే కనుక చిన్న సంఖ్యలోని 20% నాకు, దానిలోని 1/3 నాకు 24 తక్కువ, రైట్ అండి. సో వాట్ ఈస్ ద బిగ్గర్ నెంబర్? చూసారా, డైరెక్ట్గా మనకి స్మాలర్ నెంబర్ అని కానీ డైరెక్ట్గా బిగ్గర్ నెంబర్ అని కావడం ఇవ్వలేదు. అంటే మనకు ఖచ్చితంగా కావాల్సింది ఏంటంటే ప్రొసీజరే కావాలి, అవునా? సో చూసుకుంటే కనుక డియర్ ఆస్పిరెంట్స్ చూడండి, 20% ఆఫ్ ద స్మాలర్ నెంబర్ ఈజ్ అంటే ఏంటయ్యా అంటే ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు, అవునా? స్మాలర్ నెంబర్ అని ఎందుకు బి తీసుకున్నానంటే ఏ బిలో బి చిన్నది, XYలో Y చిన్నది అనుకుంటున్నానండి. ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు 24 లెస్ మీన్స్ తక్కువ. దేనికి తక్కువ అంటే కనుక 24 లెస్ దెన్ ఇట్స్ 1/3. ఇట్స్ సెల్ఫ్. దేని గురించి పరిచయం చేశాడు, దేని గురించి మాట్లాడుతున్నాడా అంటే చిన్న సంఖ్య గురించే మాట్లాడుతున్నాడు పదే, ఓకేనా? దానిలోని 1/3 అంటే కనుక B/3 అవుతుందండి, రైట్ అండి. వాట్ ఈస్ ద బిగ్గర్ నెంబర్ అని ఇచ్చాడండి. సో 20% అంటే కనుక మీకు తెలుసు B/5 అవుతుందండి. 20% అంటే 20/100. 20/100 అంటే కనుక 1/5 ఇంటూ B/5 అవుతుందండి. మైనస్ B/3 ఈక్వల్ టు ఏమవుతుందంటే కనుక -24 అవుతుంది. అండర్స్టాండ్? సో 5కి 3కి ఎల్సిఎం ఏంటంటే 15 అండి. 5 3s 3B, 3 5s 5B ఈక్వల్ టు -24. ఇది మైనస్ సింబల్ వేసుకోవచ్చు లేదా మైనస్ రాసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. -2B/15 ఈక్వల్ టు -24 గైస్. మైనస్ బోత్ సైడ్స్ క్యాన్సిలేషన్ అయితే కనుక 2 1 2 12 అండి. దేర్ ఫోర్ B ఈక్వల్ టు ఏమవుతుందంటే 180 అవుతుందండి. సో చూసుకుంటే కనుక ఏదైతే స్మాలర్ నెంబరో అది 180 అయిందండి. బిగ్గర్ నెంబర్ కనుక్కోమన్నారండి, అర్థమైంది కదండి. సో ఇక్కడ బిగ్గర్ నెంబర్ ఏంటంటే డియర్ గైస్, ఇక్కడ చూడండి, బిగ్గర్ నెంబర్ అనేది ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, 25 టైమ్స్కి ప్రిసీడింగ్ నెంబర్ ఏంటంటే 24, ఫాలోడ్ నెంబర్ 26 అండి. 2 12 అండి, 2 13 అండి. సో మనకు తెలిసింది ఏంటంటే 12 ఎప్పుడు 180 అవుతుందంటే 15 సార్లు అండి. 13 ఎప్పుడు అంటే కనుక ఒకే వాటాదారిగా ఒకే జోడీగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ 15 టైమ్స్ చేస్తే ఇక్కడ కూడా 15 టైమ్స్ చేస్తే ఏమవుతుందంటే 195 అవుతుందండి. ఆప్షన్ అనేది 4 1 అండి, రైట్ అండి.